ఇటీవల మీరు టీటీడీ వాళ్ళు మిమ్మల్ని సలహాదారుడిగా నియమించుకున్నామని అన్నారు కదా, అది జరిగిందా సార్? అది ఏమాకు వచ్చిందా? అది మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇందులో విషయం ఏంటంటే శర్మగారు, నిన్ననే నాకు టీటీడీ డిప్యూటీ ఈఓ గారు ఒక ఆవిడ ఫోన్ చేశారు. నేను ఆవిడికి చెప్పా, అమ్మా నా మీద అంత నమ్మకంతో అంత గౌరవంతో నన్ను ఇలా ధర్మ ప్రచార పరిషత్తుకి గౌరవ సలహాదారుగా నియమించాలనుకున్నారు. మనసులో ఇంత నమ్మకం ఉంచుకున్నందుకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి, కార్యనిర్వహణాధికారి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కానీ నేను 38 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా. సలహాదారు అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆ ధర్మ ప్రచార పరిషత్తు సమావేశం అయ్యి వాళ్ళకి ఒకటి ఏదైనా అనుమానం రావాలి, ఇది చేస్తే పనికొస్తుందా సమాజానికి అని. ఎందుకంటే అలాంటి అవకాశమే ఉండదు. అక్కడే ఉంటుంది ధర్మ ప్రచార పరిషత్తులో సభ్యులు బోర్డు అంతమంది ఉంటారు, అధ్యక్షుడు ఉంటారు, కార్యనిర్వహణాధికారి గారు ఉంటారు. వాళ్ళందరూ విశేషమైన అనుభవశాలురు. వాళ్ళకి అసలు ఆ అనుమానం వచ్చే అవకాశమే తక్కువ. అది వస్తే నన్ను అడగాలి. అడిగితే అప్పుడు అంతమందికి తట్టంది చెప్పే శక్తి నాకు ఉండాలి. సలహా అప్పుడు కదా సలహాదారుడు అంటే. దానికి అమ్మా పదవి ఎందుకు తల్లి, అందుకని మీరు ఏమనుకోకండి, నేను ఆ పదవిని స్వీకరించట్లేదు, నాకు వద్దమ్మా. దానికి నాకు పదవులు ఇస్తే చేస్తానని ఎందుకు అనుకున్నారమ్మా? వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నేను ఆయన కింకరుణ్ణి, నా ఊపిరి ఆయన, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. నా ఊపిరి ఆయన, నా ఊపిరి ఆయన సేవలో దేనికైనా పనికొస్తే అది నా జీవితానికి ధన్యత. దానికి నాకు పదవి ఎందుకమ్మా? నాకు ఏ పదవి వద్దు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి నా వలన ఈ పని జరుగుతుందని నువ్వు వచ్చి ఈ పని చేసి పెట్టు అని అడిగితే నాకు అవకాశం ఉండాలి. కానీ ఆ పని చెయ్యడానికి పరుగున వెళ్ళి చేసి పెడతా. దానికి ఈ పదవిలో ఉంటే కోటేశ్వరరావు చేస్తాడన్న మాటే లేదు. అందుకని నాకు ఏ పదవులు వద్దు తల్లి, నేను ఈ మాట చెప్పానని దయచేసి పెద్దలకి తెలియచేయండి, నేను ఏ పదవి స్వీకరించను అని చెప్పేశానండి. అంటే ఈ పదవికి సంబంధం లేకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎప్పుడైనా కానీ నా పరిధిలో ఏదైనా నేను చెప్తానని చెప్పాను. నేను చేయగలిగిన ఏ సేవ అయినా సరే, నేను ఖాళీగా ఉండాలి, చేయగలిగినదై ఉండాలి. ఏదో అక్కడ ఏదో నేను చెప్పగలిగింది ఏదైనా రమ్మన్నారనుకోండి, అప్పుడు నేను వేరొకరికి ఆ సమయంలో వస్తానని మాట ఇవ్వకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చెప్తా. ఎన్నో మాటలు వెళ్ళా. నేను చేసిన ప్రవచనాలన్నీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ఇచ్చా. అంతకన్నా నాకు ధన్యత ఏముందండి? అదేం గొప్ప కాదు. దానికి పదవి ఎందుకు? అందుకని నాకు ఏ పదవి వద్దమ్మా, చేశా 38 ఏళ్ళు చాలని చెప్పానండి. ఈ సలహా చెప్తాను, ఎప్పుడైనా నేను సేవ చేస్తాను, కానీ పదవే అవసరం లేదు, సేవ చేయాలని చెప్పేశాను. అందుకని నేను ఆ పదవిని స్వీకరించలేదండి. సేవ చేయాలంటే పదవే అవసరం లేదు. అదే కదా మీ ఆలోచన. అంతే. మరి మీరు రచనలు ఏమైనా చేయబోతున్నారా? ప్రాజెక్ట్స్ ఏమైనా, కొత్త ప్రాజెక్టులు ఏమన్నాయా, గోశాల లాంటివి? అంటే ప్రస్తుతంలోనండి నా దృష్టిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రత్యేకించి నేను పిల్లలకి స్ఫూర్తిదాయకమైన విషయాలు కొన్ని చెప్పాలి అనుకున్నాను. అవి చెప్పేటప్పుడు కేవలంగా ఏదో భారతం, భాగవతం, రామాయణం ఇటువంటి వాటికే కట్టుబడడం కాకుండా, ఇప్పుడు జార్జ్ బెర్నార్డ్ షా ఉన్నాడు, సివి రామన్ ఉన్నారు, అట్లాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు, విన్స్టన్ చర్చిల్, జార్జ్ ఫోర్డ్, వీళ్ళందరూ, అబ్రహాం లింకన్, రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళందరూ లబ్ధప్రతిష్ఠులైన వ్యక్తులు, మేడం క్యూరీ, వీళ్ళందరి జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే అబ్బా ఏమి కష్టపడ్డారా అనిపిస్తుంది. ఇంత కష్టపడి అంత త్యాగం చేసిన వాళ్ళు చెప్పిన అద్భుతమైన సూక్తి వాక్యాలు ఉన్నాయి. అవి పిల్లలకి స్ఫూర్తిదాయకం. అది నేను ఎక్కువసేపు అవసరం లేకుండా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వినదగునెవ్వరు చెప్పిన అన్న శీర్షికతో చెప్పాలి అని అనుకున్నాను. అవి మొట్టమొదట 116 చెప్దామని అనుకున్నాను. మొన్ననే పూర్తి చేశా. అది ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో వస్తోందండి. ఆ వినదగునెవ్వరు చెప్పిన అన్నది ఇప్పుడు ఏదో 90-91 నడుస్తోంది. చెప్పడం 116 పూర్తి చేసేసా. అది ఒకటి చేశానండి.
రెండవది పిల్లలకి మార్గదర్శనం చేసేటట్టుగా మంచి విషయాలు ఏవైనా చెయ్యాలి వాళ్ళ కోసము అని ప్రవచనం ఈ దేవాలయాలకి వెళ్ళి సభలకి వెళ్ళి ఎట్లా చేస్తున్నానో అట్లా నా వలన వాళ్ళకి ఏదైనా ఉపకారం కలిగితే వాళ్ళకి వృద్ధిలోకి రావలసిన వాళ్ళు దేశం కోసం నిలబడవలసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాంగణానికి వెళ్ళి నేను చెప్తూ ఉంటా, కళాశాలలకి పాఠశాలలకి వెడుతుంటా. అది కొంచెం ఎక్కువ చెప్దాం, ఈ ప్రవచనాన్ని తగ్గించి పిల్లలకి చెప్పేవి పెంచుకుందాము అన్నది ఒక ప్రణాళిక. ఇక మూడవది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయాల్లో ఒకటి ఏంటంటే, మహాభారతంలో భీష్ముడు ఉన్నాడు అనుకోండి, 18 పర్వాల్లో అనేక చోట్ల కనపడతాడు. మొత్తం భీష్మాచార్యుల వారి జీవితం అంతా అంత తేలిక కాదు చదివేయడానికి. భవిష్యత్ తరాల్లో పిల్లలు చదువుకోవడానికి తేలికగా మహాభారతంలోంచి భీష్ముడు, మహాభారతంలోంచి కృష్ణుడు, మహాభారతంలో అర్జునుడు, మహాభారతంలో భీముడు, ఇలా 18 పర్వాల్లోంచి తీసి చెప్పాలి అని భారతం ముఖ్య పాత్రలు అన్నీ చాలా వరకు చేశానండి. చాలా వరకు చేశా, అవన్నీ ప్రసారం అయ్యాయి కూడా. ఇప్పుడు అట్లాగే ఇంకా కొన్ని అందులోంచి చెయ్యాలి అని కోరిక ఉంది. అట్లాగే ఈ గోశాల గోసేవకి సంబంధించి కూడా నా మనసులో ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి చెయ్యాలి అని చెప్పి కొంత ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా భగవంతుడు తగినంత శక్తినిచ్చి అంటే ఇంకా వేరే విశాఖపట్నం అటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి పెట్టాలనే ఆలోచనలు ఉంది. అంటే ఒకప్పుడు భారతీయం అని పిల్లలకు ఒక కార్యక్రమం చేశాం. అది ఏమిటి అంటే 2 రోజుల సెషన్ చేసామండి. చేసి మొదటి రోజు పిల్లలే వాళ్ళే ఒక సర్దార్ పటేల్ గారిగా, ఒక గాంధీ గారిగా, ఒక నెహ్రూ గారిగా వాళ్ళ జీవిత చరిత్రల్లోంచి వాళ్ళు ఎంత కష్టపడి అంత వాళ్ళు అయ్యారో వాళ్ళ జీవిత సందేశం ఏమిటో. శాస్త్రి గారు ఉన్నారనుకోండి, జై జవాన్ జై కిసాన్, అట్లా ఏదో పటేల్ గారు ఉన్నారు ఇంటిగ్రేటెడ్ ఇండియా, అట్లా తయారు చేసి వాళ్ళ యొక్క మేకప్ వేసి వాళ్ళు వచ్చి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎలా అంటే ఆ పిల్లలు వస్తుంటే సర్దార్ పటేల్ గారు వచ్చిన అనుభూతి పొందారు. అది ఎంత అనుభూతి అంటే అనుకోకుండా ఆ రోజున పటేల్ గారి పుట్టినరోజు. ఆ రోజు కార్యక్రమానికి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వెస్ట్ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. వీళ్ళందరూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పుట్టినరోజని వేదిక మీదకి వెళ్ళి ఆయనకి శాల్యూట్ ఇచ్చి, సిఎస్ ఏపీగా ఈయన ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని సత్కరించి అభినందనలు చెప్పి కిందకు వచ్చారు. రమేష్ గారు ఇలా అని నిజంగానండి. అది ఆ పిల్లలే దేశనాయకుల్లా మాట్లాడుతుంటే పిల్లలందరూ ఓ పటేల్ గారు ఇంత కష్టపడ్డారా, దేశం గురించి ఆయన ఇన్ని కలలు కన్నారా, శాస్త్రి గారు ఇంత కష్టపడ్డారా, వాళ్ళకి ఎంత అందుకుందోనండి. రెండో రోజున ఏం చేశామంటే దేశం కోసం పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి వారి యొక్క భార్యల్ని తీసుకొచ్చాం. చాలా గౌరవంగా వాళ్ళని, మా తోబుట్టువుల్ని ఎంత గౌరవంగా తీసుకొస్తామో అంత గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళని వేదిక మీద కూర్చోపెట్టి ఒక్కొక్కరి భర్త ఈ దేశం కోసం ఎంత కష్టపడి పోరాటం చేస్తూ మరణించారు చెప్పి వారిని సత్కరించాం. మీరు చెప్తే నమ్మరు శర్మగారు, పిల్లలందరికీ రోమాంచితమైపోయి దేశభక్తితో ఊగిపోయి వాళ్ళందరూ అట్లా నిలబడి వాళ్ళందరికీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం జనగణమన జరుగుతుంటే దీపాలు చేతితో పట్టుకుని ఉర్రు తొలగిపోయారండి దేశభక్తితో. భారతీయం అన్న పేరుతో చేశాం. భారతమాత యొక్క విగ్రహాన్ని తయారు చేయించి మహానుభావుడు మా గురువుగారు శివ సాన్నిధ్యంలో ఉండుంటారు. ఆయన భారతమాత మీద 108 నామాలు నేను రాస్తే వాటిని పరిష్కారం చేశారు. అష్టోత్తర శతనామావళితో భారతమాతకి పూజ చేశాం. గోమాతలాగా భారతమాతకి 108 నామాలతో పూజ చేసి గొప్ప గొప్ప హారతులు, అంటే త్రివిధ దళాధిపతులు, చక్రవర్తులు, సప్తద్వీపాలు ఇవన్నీ ఇస్తున్నట్టుగా సంగీతంతో కలిపి హారతులు ఇచ్చాం. వాళ్ళకి భారతదేశ ఔన్నత్యం, ఈ దేశ నాయకులు,
ఎంతంత గొప్పవాళ్ళు. ఒకళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి వేశారు, ఒకళ్ళు దుర్గాబాయి దేశ్ముఖ్ వేశారు, ఒకళ్ళు తరిగొండ వెంగమాంబ గారు వేశారు. వాళ్ళే పిల్లలే పాత్రలు వేసి మేకప్ వేసుకొచ్చి మాట్లాడేవారు. వాళ్ళకి ఎంత హత్తుకుందోనండి. నాకు ప్రగాఢమైన కోరిక ఏమిటంటే ఆ భారతీయం లాంటి కార్యక్రమాలు అనేక చోట్ల చెయ్యాలనుంది. ఎందుకంటే అది పిల్లల్లో ఎంత స్ఫూర్తి నింపిందో నేను చూశాను. అటువంటి కార్యక్రమాలు కొంచెం అవి డబ్బు ఖర్చుతో కూడుకున్న విషయాలు, చిన్న విషయాలు చేసి చెయ్యాలి. అవి వివిధ ప్రాంతాల్లో చెయ్యాలి అని. స్కూల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా శక్తిమంతులు, కానీ వాళ్ళకి దీని మీద అనురక్తి ఉండాలి. అప్పుడు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ చేసి అనేక పట్టణాల్లో ఈ భారతీయం కార్యక్రమాన్ని చెయ్యాలని, తద్వారా పిల్లలందరిలోనూ దేశభక్తి గురించి ఒక గొప్ప స్పృహ కలగాలని, మనం ఉపన్యాసం చెప్పడం కాదు, పిల్లల్ని అలా చెప్పించాలని. ఇది ఆఖరికి నేను కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఎదురుగుండా చేయించారు ఈ పిల్లలు చెప్పిన కార్యక్రమం. ఆయన కూడా చాలా సంతోషించారు అది చూసి, చాలా బాగుందని. అట్లా చెయ్యాలి. చేసి దేశభక్తిని బాగా నింపాలి ప్రజల్లో. ప్రత్యేకించి విద్యార్థుల్లో దేశభక్తి నాటడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల చెయ్యాలి అని నాకు ఒక గొప్ప కోరిక ఉందండి. కాకినాడలో చేశా, చాలా విజయవంతమైంది. ఇప్పుడు దాన్ని మిగిలిన ఊళ్ళల్లో చెయ్యాలి. దానికోసం ఆలోచన ఉంది. ఆ పైన భగవంతుడి అనుగ్రహం ఉండాలి కదండి.